డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి దూరంగా ఉంటున్నాడు అనే ఒక వార్త అయితే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండర్ రిమాండ్ ఖైదీగా 72 రోజులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఆయన్ని కలవటానికి వెళ్ళలేదు. దాని వెనకున్న కారణాలు ఏమిటి అని అన్వేషించే దిశగా ఈ రోజున మీడియా కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఎందుకు కలవలేదు అనే దాని మీద ఎవరికి తోచిన విశ్లేషణ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మిథున్ రెడ్డి రిలీజ్ అయి 4 రోజులైనా కూడా జగన్మోహన్ రెడ్డిని మిథున్ రెడ్డి ఎందుకు కలవలేదు అని కొత్తగా ఇప్పుడు మరొక ప్రశ్న ఉత్పన్నమైంది. దీని మీద ఏమి సమాచారం బయటకు వచ్చింది, మిథున్ రెడ్డికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ ఢిల్లీ నుంచి ఏమి సమాచారం రావటం మూలాన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని దూరం పెట్టినట్టుగానే కొంత సమాచారం కూడా ఇప్పుడు నడుస్తుంది. కాకపోతే మొన్న ఈ అసెంబ్లీకి ఎమ్మెల్యేలందరూ హాజరయ్యే అంశం మీద ఎమ్మెల్యేలందరూ కోరుకున్న దాని మీదట జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాడు. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీరు నేతృత్వం వహించండి, ఈ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి వెళ్తారు అని అంటే ఆయన కూడా నేను ఆ పని చెయ్యలేను అని ఆయన కూడా తప్పుకున్నాడు. దాని వెనుకున్న అసలు రహస్యం ఏమిటి అనేది ఈ రోజునైతే చాలా రకాలుగా అనేక రకాలైన పుకార్లతోటి గుప్పుమంటుంది. అందులో నిజం ఎంత ఉండే అవకాశం ఉంది, ఆ పుకార్లలో ఎంతవరకు నిజం ఉంది అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు మీ ముందుకు త్వరగా వచ్చి చేరతాయి. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డికి దూరం ఏర్పడింది అనేది కళ్ళకు కనపడుతూనే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి జైల్లో ఉంటే కలవటానికి వెళ్ళలేదు. మిగతా అందరూ ఎవరెవరు జైల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపేణా వీళ్ళు చూసుకుని వెళ్ళి కలిశాడు. లేకపోతే పోసాని కృష్ణమురళి లాంటి వీళ్ళను కూడా కలవాలని అనుకున్న వాళ్ళను కూడా ఆయన ఫోన్ చేసి ఆయన భార్యతోటో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం కూడా జరిగింది. ఇక మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ నాయకులనైతే ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి రావటం కూడా జరిగింది. మరి మిథున్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. అలాగనే మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేయలేదు. లిక్కర్ కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసి రిమాండ్లో మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచితే ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి కూటమి నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తోంది, నన్ను ఒక తీవ్రవాదిని చూసినట్టు చూశారు, నాతో ఎవరు మాట్లాడనివ్వలేదు అని అంటే మరి రిమాండ్ ఖైదీకి ఏ రకమైన ఫెసిలిటీస్ వస్తాయో మరి మిథున్ రెడ్డికి ఏ రకమైన ఫెసిలిటీస్ వచ్చినాయో కూడా మనందరికీ తెలిసిందే. కోర్టుకు వెళ్ళి ఆయనకు కావాల్సిన వాటన్నిటిని ఆయన తెచ్చుకున్నాడు. మినరల్ వాటర్ తాగాడు, లేకపోతే వారంలో 3 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడాడు, 3 సార్లు ములాఖత్తులు అయ్యాయి. ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడనివ్వలేదు, ఆయన్ని తీవ్రవాదిని చూసినట్టు చూశారు అని అనటానికి. లేకపోతే మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు కదా అని మీ నాయకులందరూ లోపల వెళ్ళి ఆయనతోటి మంతనాలు పెట్టలేరు కదా, పెట్టే అవకాశం కూడా ఉండదు. దాదాపుగా అండర్ రిమాండ్ ఖైదీకి ఆ అవకాశం ఉండదు. అంటే ఈ మిగతా ఖైదీలకి ఏ రకమైన రూల్స్ ఉన్నాయో మిథున్ రెడ్డి కూడా అవే వర్తిస్తాయి. కాకపోతే కోర్టు పర్మిషన్ ఇవ్వటం మూలాన ఆయనకి కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వచ్చాయి. మంచం, పరుపు, లేకపోతే ఇంటి భోజనం, ఇక మినరల్ వాటరు, ఏసీలు ఇలాంటివన్నిటినీ ఏర్పాటు చేసింది కోర్టు. మరి వాటన్నిటిని బాగానే అనుభవించాడు. కానీ తీవ్రవాదిని చూసినట్టు చూశారు. మరి తీవ్రవాదిని చూసినట్టు చూసేటట్టయితే ఇవన్నీ ఇస్తారా? లేకపోతే సొంతగా కొన్ని మీటింగులు పెట్టుకోయా మీ మంతనాలు మీరు చేసుకోండి అని జైల్లో అతనికి ఏమైనా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా? అలాంటిది ఏమీ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని కలవటానికి జైలుకి వెళ్ళాలి. కానీ ఈ లిక్కర్ కుంభకోణంలోనే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు
సిట్టు ఈ విషయం అధికృతంగా బయట పెట్టకపోయినప్పటికీ మరి వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కానీ అడిషనల్ ఛార్జ్ షీట్స్లో కానీ ఆయన పేరును ఉదహరించడం మాత్రమే జరిగింది. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మిథున్ రెడ్డిని కలిస్తే కొంత రేపు ఏదైనా జరిగి ఆయన ముందస్తు బెయిల్కి వెళ్లాల్సి వచ్చే సమయంలో వీటన్నిటినీ మరి కోర్టు ముందుకు తీసుకొచ్చి ఇదిగో జైల్లో ఉన్న నిందితుడిని కలిసి వచ్చాడనో, లేకపోతే రేపు మిథున్ రెడ్డి బెయిల్కి వెళ్ళినప్పుడు, అంటే అప్పట్లో బెయిల్ వచ్చి ఆయన ఆల్రెడీ బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడేమో ఇబ్బంది ఉండకపోవచ్చు. బెయిల్ రాకముందు అయితే ఇతను అంతిమ లబ్ధిదారుతోటి యథేచ్ఛగా మాట్లాడాడు, వాళ్ళు ఏదో మంతనాలు చేశారు అని బెయిల్కి అడ్డం పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మరి వీటన్నిటిని చూసుకున్న తర్వాత మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకోలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డిని కలవటానికి జైలుకి వెళ్ళలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవు అనే కారణానికి ఆయనకి బెయిల్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా వెళ్ళి కలవచ్చు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహార శైలి కానీ మిథున్ రెడ్డి వ్యవహార శైలి కానీ దృష్టిలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలవటానికి వెళ్ళలేదు అనేది ఇక్కడ తేటతెల్లం అవుతోంది. ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ కోసమే ఈ హైకోర్టు సుప్రీంకోర్టు చుట్టూతా తిరుగుతున్నప్పుడే ఢిల్లీలో కూడా కొంత లాబియింగ్ చేసుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి అడ్డం పడి ఆపాడు. కనీసం మిథున్ రెడ్డి అరెస్టు తోటైనా చంద్రబాబు నాయుడు మరి లేకపోతే టీడీపీ నాయకులు కొంత పలచబడే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన దాకా ఆ విషయం తెచ్చుకోకుండా ఉండటానికి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే అవ్వనివ్వండి. ఇదే అంశం ఆ రోజున అవినాష్ రెడ్డి అరెస్ట్ అప్పుడు కూడా కనపడింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఉండటానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. దానికి కావాలంటే ఆయన తండ్రి అయిన భాస్కర్ రెడ్డినైనా అరెస్ట్ చేయించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా కూడా సమాచారం ఆ రోజున బయటకు వచ్చింది. దాంతో అవినాష్ రెడ్డి ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ లాగా తయారై కూర్చొని ఆయన అరెస్టే కాలేదు, ఆయనకు వచ్చిన బెయిల్ని ఇప్పుడు రద్దు చేయాలని మళ్ళీ సునీత కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది. కాకపోతే ఇక లిక్కర్ కుంభకోణం వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే వైసీపీ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగలేదా అనంటే అందరి నోటి మీద చిరుమందహాసం వచ్చే అవకాశాలే మెండుగున్నాయి. చాలామంది అదే పరిస్థితిని వెలబుచ్చుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు దొరికిన మద్యం 5 సంవత్సరాల పాటు ఆ మద్యానికి బానిసలైన వాళ్ళందరూ ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత మరి ఇటు తెలంగాణ నుంచో అటు కర్ణాటక నుంచో ఇటు తమిళనాడు నుంచో మద్యాన్ని తీసుకొచ్చి దొంగచాటుగా అమ్ముకున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని సేవించి వాళ్ళు చావుని కొని తెచ్చుకున్నట్టుగా కూడా అయిపోయింది. నాకు తెలిసిన మా ఊర్లో ఉన్న కుర్రవాళ్లే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి మద్యం కుంభకోణం చేయలేదంటే నవ్విపోదురుగాక అన్నట్టుగానే తయారై కూర్చుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి ఇప్పుడు నేను అమాయకుండని చెబితే ఎవరు మాత్రం నమ్మే అవకాశం ఉంటుంది? దీంతో పాటుగా ఇక ఇటు పెద్దిరెడ్డి అటు మిథున్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆడిన నాటకమే తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని ఇరికించాడు అనే ఒక దుగ్ధ లోపల ఉండిపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు కూడా కలవకుండా ఉన్నట్టుగాను, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి కూడా బీజేపీలో చేరటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్న కారణానికి కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని దూరం పెడుతున్నట్టుగాను ఒక సమాచారం అయితే బయట నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది రానున్న కాలం తేలుస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.